హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే కోనెం పులుసు అయితే చేసి చూపిస్తాను. ఓకేనా? కోనెం ఫిష్ అయితే మనం తెచ్చుకున్నాం. మన ఆర్లో ఇక్కడ పెద్ద గదిలో ఉంది కదా, సారీ చిన్న గదిలి, అక్కడ నుండి అయితే తెచ్చుకున్నాం. అక్కడైతే అమ్ముతుంటారు అనమాట. పీతలు, కోనెము, వంజరము, చాలా రకాలు అయితే చేపలు వస్తుంటాయి. ఓకేనా? ఈరోజు అయితే మనం కోనెం తెచ్చుకొని పులుసు అయితే చేసి చూపిస్తాను. ఓకేనా? సేమ్ అన్ని చేపలలాగే, కానీ ఇది కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఎవరైనా కొత్త వాళ్ళైతే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాను అదంతా కూడా మీకు చెప్తాను. ముందుగా మనం ఆ మొక్కలు ఉన్నాయి కదా, వాటికి శుభ్రంగా పసుపు రాసి అయితే సైడ్ పక్కన పెట్టేయాలి ఒక అరగంట కోసం. పసుపు రాస్తే ఏంటంటే నీసు వాసన అయితే ఉండదు. ఓకేనా? అలాగే మనం తెల్లుల్లి, అల్లం, అలాగే టమాటీలు, ఎందుకంటే పులుసు కాబట్టి టమాటీలు కొంచెం ఎక్కువ ఉండాలి. అలాగే ఉల్లిపాయలు, అలాగే మనం అక్కడ చింతపండు కూడా రెడీ చేసుకుని అయితే ఉంచుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే అల్లము తెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలా, కొంచెం గసగసాలు వేసి శుభ్రంగా అయితే పేస్ట్ చేసుకుంటే తర్వాత ఫస్ట్గా అయితే టమాటీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఓకేనా, అలాగే కరివేపాకు, అలాగే కొత్తిమీర, ఓకేనా, చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. అలాగే మనం ఒక 2 చెంచాలు ధనియాలు, 2 చెంచాలు జీలకర్ర అయితే శుభ్రంగా నూరేసుకున్నాం. అలాగే చింతపండు పులుసు కోసం అదైతే రెడీ చేసుకుని ఉంచుకున్నాం. అలాగే మన చేప ముక్కలు పసుపు రాసి ఉంచుకున్నాం. పసుపు రాసి ఏంటంటే కడిగేస్తే మనకు నీసు వాసన ఉండదు. అలాగే దీంట్లో గసగసాలు వేసుకొని మనం అల్లం తెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకున్నాం. ఓకేనా? పసుపు అంతా రాసిన తర్వాత శుభ్రం కడిగేసి మళ్ళీ కొంచెం పసుపు కారం రాసి ఒక అరగంట కోసం సైడ్ అయితే పెట్టేసుకుంటే మెరినేషన్ అయితే అయిపోతుంది. దాని తర్వాత ఆయిల్ ఫుల్గా తీసుకొని మనకి ఎంత కావాలంతా తీసుకొని ఫుల్ హీట్ అయ్యాకనే మనం చేప ముక్కలు అయితే ఫ్రై చేయడానికి కళాయిలో వేయాలి, లేకపోతే కింద అడుగులు అంటేస్తుంది అనమాట. ఓకేనా? చూస్తారు కదా, కోనెం చేప అసలు ముళ్ళు అనేది ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? శుభ్రంగా అయితే ఈరోజు మనం పులుసు అయితే చేసుకుంటాం ఈ చేపలతో. ఓకేనా? శుభ్రంగా అయితే ఫ్రై అవుతున్నాయి. ఇది నేను చెప్పేది చాలా ఈజీ మెథడ్. ఇదంతా కూడా లైన్ వైజ్కి చెప్తాను, ఏమేమి ఎప్పుడెప్పుడు వేయాలో అదంతా కూడా మీరు చూస్తుండండి. అదే ప్రకారంగా మీరు చేశారంటే మంచి టేస్టీ చేపల పులుసు అయితే మీరు తింటారనమాట. ఓకేనా? ఫ్రై చేసాక మనకి ఫ్రై అయ్యాక ఆ ముక్కలు అయితే తీసుకొని మనం శుభ్రంగా సైడ్ అయితే పెట్టేసుకుందాం. అలాగే మిగిలిన ముక్కలు కూడా వేసేసి వేపేస్తాం అనమాట. ఓకేనా? అలాగే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేను ఏ ఇంగ్రీడియంట్స్ చెప్పాను, ఓకేనా, అవన్నీ కూడా ముందు గసగసాలు వేసి మాత్రం అల్లము తెల్లుల్లి పేస్ట్లో అల్లము తెల్లులతో గసగసాలు కూడా నూరియండి. అప్పుడే మీకు మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు చేపలు ఫ్రై అయితే అయిపోయింది. అదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా, 3 ఉల్లిపాయలు మీడియం సైజు శుభ్రంగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకొని, అలాగే మనం పచ్చిమిర్చి కూడా ఒక 4 నుండి 5 కట్ చేసుకొని శుభ్రంగా అయితే ఫ్రై చేసేయాలి. ఎప్పటి వరకు దీంట్లో బ్రౌనిష్ కలర్ వచ్చేదో అప్పటి వరకు అయితే మనం ఫ్రై చేయాలి. అలాగే కరివేపాకు కూడా అప్పుడే మనం వేసేసుకున్నాం అనుకోండి, మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది ఆయిల్లో. ఓకేనా? అలాగే మనకి శుభ్రంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఓకేనా? పసుపు కారం ఏవి వేయకుండా నీట్గా ఫస్ట్ మనం అది గోల్డెన్ కలరు లేకపోతే మనకి ఒక ట్రాన్స్పరెంట్ వచ్చిందంటే చాలు. అలాగే ఒక 7 నుండి 8 మిరియాలు, అలాగే 4 లవంగాలు అయితే నేను వేస్తున్నాను. ఓకేనా? కొంచెం వేగాక ఓకేనా శుభ్రంగా 1 నిమిషం వరకు కలిపేసి అలాగే మూత పెట్టేసి ఉంచామనుకోండి, మనకి బ్రౌనిష్ కలర్లో అయితే ఉల్లిపాయలు శుభ్రంగా ఫ్రై అయిపోతుంది. లేకపోతే కచ్చకచ్చలాడుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? అది రాకుండా ఉండాలంటే మనం అలాగే చేసుకోవాలి. ఇప్పుడు ఈ గసగసాలు, అల్లము తెల్లుల్లి శుభ్రంగా నేను నూరాను కదా, ఇప్పుడు ఒక 2 చెంచాలు ఆ గసగసాలు, అల్లము తెల్లుల్లి పేస్ట్ని వేసేసుకుందాం. ఓకేనా? గసగసాలు ఏంటంటే కొంచెం ఒక అరగంట నానబెట్టుకొని మీరు నూరుకుంటే ఇంకా బాగుంటుంది. మంచి గ్రేవీ లాగైతే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఇప్పుడు ఆ పేస్ట్ వేసాం కదా, శుభ్రంగా ఒక 2 నిమిషాలు ఇటు అటు తిప్పేసాక మనం చూసారు కదా, పచ్చివాసన పోవాలన్నమాట. అల్లము తెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, పచ్చివాసన పోయాక మనకి నీట్గా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. పచ్చివాసన పోకపోతే మనకి పూర్తిగా పచ్చివాసన ఉండిపోతుంది అనమాట. ఓకేనా? అలాగే ఇప్పుడు ఫుల్ ఫ్రై అయితే అయిపోయింది. పచ్చివాసన పోయాక ఇప్పుడు టమాటీలు అయితే వేసుకుందాం. మనం టమాటీలు 5 నుండి 6 టమాటీలు అయితే మీడియం సైజ్ తీసుకున్నాం. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి శుభ్రంగా వేసి దానికి శుభ్రంగా అయితే ఫ్రై చేసుకున్నాం. ఓకేనా? ఒక మీడియం ఫ్లేమ్లో ఇప్పటివరకు హై ఫ్లేమ్లో ఉండేది, ఇప్పుడు మీడియం ఫ్లేమ్. ఎందుకంటే దీని తర్వాత మనం మసాలాలు వేస్తాం అనమాట. అందుకనంటే మనకి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంటే కాలుకుంటూ ఉంటుంది, అడుగు పట్టుకుంటే కాలుకుంటూ ఉంటుంది. ఇప్పుడు 2 చెంచాలు కారం అయితే వేసుకున్నాం. ఓకేనా? మనకి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 చెంచాడు పసుపు,
అలాగే మనం నూరుకున్నాం కదా జీలకర్ర ఇంకా ధనియాలు ఒక 2 చెంచాలు. అలాగే మనకి ఏ కిరాణా షాప్లోనైనా మనకి ఫిష్ కర్రీ మసాలా వస్తుంది, ఆ ఫిష్ కర్రీ మసాలా. అలాగే 1 చెంచాలు గరం మసాలా. ఇంతే ఫ్రెండ్స్, ఇంకేమీ వేసిన అవసరం లేదు. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ మసాలాలకి శుభ్రంగా ఫ్రై చేసుకుందాం, ఓకేనా. ఎందుకంటే మసాలాలు ఒకవేళ అడుగు పట్టి కాలిందనుకోండి, మాడిందనుకోండి, మనకి మొత్తం టేస్ట్ మొత్తం కూడా పోతుంది, ఓకేనా. ఇప్పుడు టమాటీలు ఇవన్నీ మసాలాలు వేసాం కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల కోసం మూత పెట్టి ఉంచేస్తాం. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది. ఇప్పుడు ఇంకొకసారి శుభ్రంగా కలిపేసుకొని మనం చింతపండు ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు నీరుని మనం పులుసు చేస్తున్నాం కాబట్టి చింతపండు నీరు అయితే చాలా అవసరం, ఓకేనా. చాలా అవసరం కాబట్టి చింతపండుని శుభ్రంగా మనకి ఎంత కావాల్సిన అంత చింతపండు మనం శుభ్రంగా నీటిలో పిసికేసి ఆ వాటర్ అయితే మనం దీంట్లో వేసుకుందాం, ఓకేనా. ఇంకా మనకు అవసరం పడితే వాటర్ పోసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా మనకి కావాల్సినంత వాటరు ఆ చింతపండుని శుభ్రంగా పిసికేసి ఆ వాటర్ అయితే వేస్తున్నాం పులుసు కోసం, ఓకేనా. దాని తర్వాత మీరు మళ్ళీ ఒకసారి ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అది చెక్ చేసుకొని మళ్ళీ దాంట్లో ఉప్పు వేయడం అయితే జరగాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఉప్పు తక్కువైతే పర్వాలేదు ఫ్రెండ్స్, ఉప్పు ఎక్కువైతేనే కష్టం, హ్యూమన్ బాడీకి మంచిది కాదు ఉప్పు అనేది, ఓకేనా. మీరు ఎంత తగ్గించుకొని వాడుకుంటే అంత మంచిది. చూసారు కదా శుభ్రంగా మనం టేస్ట్ చేసాం, ఉప్పు అయితే తగ్గింది, ఉప్పు అయితే వేసుకుంటున్నాం, ఓకేనా. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాల కోసం ఫుల్గా అయితే బాయిల్ అవ్వాలి. ఎందుకంటే మనం కరివేపాకు ఇవన్నీ కూడా వేసాం కదా, టమాటీ, ఉల్లి, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, జీలకర్ర పౌడరు, అలాగే గసగసాలు ఇవన్నీ శుభ్రంగా బాయిల్ అవ్వాలి. అంటే మనం కొంతసేపు ఒక 5 నుండి 10 నిమిషాలు శుభ్రంగా అయితే బాయిల్ చేసుకున్నాకనే మనం ఫ్రై చేసాం కదా ఫిష్ అవైతే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిష్ వేసిన తర్వాత చేప ముక్కలు వేసిన తర్వాత ఎక్కువైతే కదపకూడదు గరిటతో, లేకపోతే అవి ఇరిగిపోతాయి అన్నమాట. నీట్గా ఒక్కొక్క చేప ముక్క ఫ్రై చేసిన చేప ముక్కలు దాంట్లో వేసేయాలన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా ఇలా. అలాగే ఈ వీడియో తర్వాత మనం కోనెం ఈగురు అన్నమాట, ఈగురు అయితే పెట్టాం. ఇప్పుడు మీకు కోనెం చేప పులుసు చూపిస్తున్నాను కదా, అలాగే కోనెం ఈగురు కూడా నేను చేశాను, ఓకేనా. అది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది. పులుసు అయితే మనం టేస్ట్ చేసాం రైస్తో, చాలా 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 టేస్టీగా అయితే ఉంది. మీరు కూడా ఇదే సేమ్ నేను ఎలా ఏమేమి వేసానో అలాగే మీరు కూడా వేయండి, చాలా టేస్టీగా అయితే వస్తుంది. లాస్ట్కి అయితే నేను తినేసి టేస్ట్ చేశాను, చాలా బాగుంది ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే ఇప్పుడు చూసారు కదా ముక్కలకి ఎక్కువ కదపకంట, ఎందుకంటే ఫ్రై చేసాము, కొంచెం కదిపినే అది అంటే ఇరిగిపోతాయి అన్నమాట, ఓకేనా. చూడండి ఎంత నీట్గా ఎంత బాగున్నాయి ఆ ముక్కలు కూడా, ఓకేనా ఫ్రెండ్స్. చూసారు కదా శుభ్రంగా ఆ ముక్కలకి పులుసు పట్టాలి అంటే ఇంకొక మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే మనం బాయిల్ చేసుకోవాలి, ఓకేనా. బాయిల్ చేసుకున్నారనుకోండి ఆ పులుసు ఏంటంటే ఆ పులుపు ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చేప ముక్క లోపలికి అయితే వెళ్తుంది. అలాగే మనం లాస్ట్కి కొత్తిమీర ఒక కొంచెం కొత్తిమీర మనకి ఎంత ఇష్టమైతే అంత కావలసినంత వేసుకుందాం, కొంచెంసేపు ఒక 2 నిమిషాలు మరగబెట్టుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనకి కర్రీ 100% కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడైతే మనం టేస్ట్ చేసి మీకైతే చెప్తాను, ఓకేనా. చూసారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆపేసాను, కర్రీ అయితే ఇలా ఉంది. ఇప్పుడు మనం రైస్తో టేస్ట్ చేస్తాం, ఓకేనా. అలాగే రైస్ తీసుకొని ఆ పులుసు 2 ముక్కలు వేసుకున్నాను, ఆ పులుసు చూడండి చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా సేమ్ రెసిపీ ట్రై చేయండి ఒకసారి, నేను ఎలా చెప్పాను అలాగే వండండి. ఒక్కొక్క ముద్దకైతే ఒక్కొక్క అంటే ఆ ఫ్లేవర్ మరి చెప్పలేము, మాటల్లో అయితే చెప్పలేము, చాలా 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 టేస్టీగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అలాగే ట్రై చేయండి, మీరు కూడా చాలా ఆనందిస్తారనమాట ఆ టేస్ట్కి, ఓకేనా. ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే మనకి ఒక లైక్ చేయండి, ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి, అలాగే ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మంచి రెసిపీ కాబట్టి నాన్ వెజ్ రెసిపీ, చాలా అంటే కోనెం ఫిష్ చాలా బాగుంటుంది. అలాగే మీరు కూడా ఇదే తెచ్చుకొని ఫ్రై చేసుకొని వండుకోండి, చాలా బాగుంటుంది. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, ఓకేనా. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం తేగలం. అలాగే మీకు ముందుగా టెంపుల్ వ్లాగ్స్ అయితే వస్తాయి. టెంపుల్ వ్లాగ్స్ అయితే నేను వేసేవాడిని, కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాను కాబట్టి బయటకు వెళ్తే చాలా ఖర్చు ఫ్రెండ్స్, అందుకనే నేను ఇంట్లో ఉండే ఈ ఫుడ్ వ్లాగ్స్ అయితే మీకు అందిస్తున్నాను. బయటకు వెళ్ళిన అంటే దీంట్లో నేనైతే టెంపుల్ వ్లాగ్స్ మీకు టూరిస్ట్ వ్లాగ్స్, టెంపుల్ వ్లాగ్స్ మొత్తంగా మీకైతే చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.